తన జీవితంలో సంపాదించుకున్న సొమ్ములు, ఆస్తులు తన బావమరిదికిచ్చాడు శ్రీహరి అనే వ్యవసాయ అధికారి. బా ఏది బామ్మరిది బావ మేలు కోరతాడంటారు. ఈ బామ్మరిది మాత్రం బావ ప్రాణాలు కోరుకున్నాడు. ఆస్తులంతా తీసుకుని, డబ్బులంతా తన దగ్గర పెట్టుకుని, అది ఇవ్వమన్నందుకు గాను బావని తీసుకెళ్ళి వెహికల్‌లో తీసుకెళ్ళిపోయి, ఇంకో ఇద్దరితో కలిపి తోడు తీసుకెళ్ళి దారిలో చంపేశాడు. చంపేసి ఇంటికొచ్చేసి తన సోదరిని నమ్మించాడు. గుండెపోటొచ్చి చనిపోయాడని చెప్పేసేసి. కనీసం పోస్ట్‌మార్టం జరగనీయకుండా అగ్రికల్చర్ సిబ్బందంతా వచ్చి చూసి, ఆయన శరీరం మీద కొన్ని గాయాలున్నాయంటే, వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్ భార్యను మాత్రం ఇతను కన్విన్స్ ఎందుకంటే సొంత సోదరి కాబట్టి. గుండె నొప్పి అనినే కన్ఫర్మ్ చేసి, పోలీసుల కంప్లెయింట్‌ని కూడా మేనేజ్ చేసి, ఆ పైన దహనం చేశాడు. వాళ్ళ కుటుంబం లెక్క ప్రకారం ఖననం చేస్తారు. కానీ దహనం చేశాడు. అయిపోయింది అనుకున్నాడు. అంతా మేనేజ్ చేసేసాడు. పోలీసులు మేనేజ్ చేశాడు. అంతా అయిపోయింది. బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఐసిఎల్ని మేనేజ్ చేశాడు. కానిస్టేబుల్ని మేనేజ్ చేశాడు. మొత్తం కథ అంతా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు అంతటితో ఇప్పటిదాకా బావ దగ్గర నుంచి దోచుకున్నదంతా అక్కడతో సరిపెట్టుకుంటే అయిపోయింది. మిగిలినటువంటి సోదరి దగ్గర ఉన్నటువంటి ఆస్తి కూడా దోచుకోవడానికి నా పేరు మీద రాయమని ఒత్తిడి చేస్తుండటం అప్పుడు ఆమెకి అర్థమయ్యి తన సోదరుడు తన భర్తని చంపేశాడని అనుమానం ఉందని ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే, వ్యవసాయాధికారి భార్య ఎస్పీ సీరియస్ అయ్యి డిఎస్పీతో విచారణకు ఆదేశిస్తే ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. శ్రీహరి మృతి మీద ఆయన తోటి ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్న సిఐ కానీ ఎస్ఐ కానీ పట్టించుకోకపోవడం, ఆ కోణంలో కనీసంగా ఆలోచించకపోవడం అనుమానాలకి తావించింది. ఎవరు మృతి చెందిన పూర్తి అలవాటు శ్రీహరి కుటుంబ సభ్యులకు ఉంటే మృతదేహాన్ని కాల్చారు. ప్రధానమంత్రి హరికృష్ణ కాల్ లిస్టు పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం. దాని ఆధారంగా పోలీసులు కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి సిబ్బంది తీరు మీద ఎస్పీ అజితా వేజన్లు ఆగ్రహించి సిఐఎస్ఐని వీఆర్కి పంపించారు. 23 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.